ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ వైసీపీలో ఆ ఇద్దరు ముఖ్య నేతలు రచ్చ గెలిచి ఇంట విమర్శల పాలవుతున్నారట. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ జిల్లాలో వీరిదే కీ రోల్ అయినా ఇప్పటికీ తమకంటూ సొంత క్యాడర్ను ఏర్పరచుకోలేకపోయారట. ఫలితంగా అధికారం పోయిన ఏడాదిలోనే నేతలంతా జంప్ అవుతున్నా ఆపలేని పరిస్థితి నెలకొందట. వాళ్లే వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ ప్రభ కోల్పోతున్నా ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారట వాళ్ళు. ఇంతకు ఒంగోలులో వైసీపీకి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణమేంటి? ఫ్యాన్ పార్టీని చావు దెబ్బతీస్తున్న ఆ బలమైన ప్రత్యర్థి ఎవరు? ఇక ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారినట్టేనా? వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లాలో వైసీపీకి పట్టు తప్పుతుందా? పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు బడా నేతలు జిల్లాలో పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుందా? వైసీపీని వీడి నేతలు వలసపోతున్నా ఆపలేకపోతున్నారా? ఒంగోలు కార్పొరేషన్ నుంచి ఏకంగా 20 మంది వైసీపీ కార్పొరేటర్లు జెండా మార్చడం దేనికి సంకేతం? ప్రకాశం వైసీపీ క్యాడర్లో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి లీడర్లు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉంటున్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలరు. అయినా ప్రకాశం జిల్లాలో వైసీపీని మాత్రం బలోపేతం చేయలేకపోతున్నారట. ఈ చర్చ మొదటి నుంచే ఉన్నా నిన్న ఒంగోలు కార్పొరేషన్ నుంచి సుమారు 20 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి సారథ్యంలో జనసేన కండువలు కప్పుకుంటుంటే ఒక్కరిని కూడా వైవి సుబ్బారెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆపలేకపోయారనే చర్చ జరుగుతుంది. వైసీపీ నుంచి సుమారు 20 మంది కార్పొరేటర్లు జనసేన పార్టీలోకి వెళ్లిపోతున్నారని, దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహరచన చేస్తున్నారని నెల రోజుల నుంచే జిల్లాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఒంగోలు కార్పొరేషన్పై కూటమి కన్నేసిందని, కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారనే వార్త బహిరంగంగానే వినిపించినా వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారిని ఆపే ప్రయత్నం చేయలేదా? ఒకవేళ చేసినా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయా? లేక స్థానికంగా వీరికి బలం లేకుండా పోయిందా అనేది ప్రచారం జోరుగా సాగుతుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి వైవి సుబ్బారెడ్డి రాష్ట్ర నాయకుడిగా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఒంగోలు ఎంపీగా ఒకసారి గెలిచి మరోసారి ఓడిపోయారు. ఈయన జగన్ కు సన్నిహితుడు, దగ్గరి బంధువు కూడా. అయితే వైవి సుబ్బారెడ్డి 2 సార్లు ఒంగోలు ఎంపీగా పోటీ చేసినా ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకోలేకపోయారట. ఒకరిద్దరు నేతలకు మాత్రమే దగ్గరయ్యారనే టాక్ ఉంది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే ఈ ఇద్దరు నేతలు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఎందుకు బొక్కబోర్ల పడుతున్నారనే చర్చకు సమాధానం చెప్పాల్సింది కూడా వీరే. బలమైన వర్గాన్ని జిల్లాలో నిర్మించుకోకపోవడం వల్లే మొదటి నుంచి వీరిద్దరూ ఫెయిల్ అయ్యారనేది రాజకీయ విశ్లేషకుల మాట. వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ప్రకాశం జిల్లాలో రాజకీయం చేయడాన్ని మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. బాలినేనికి, వైవి సుబ్బారెడ్డికి రాజకీయంగా వచ్చిన విభేదాలు వ్యక్తిగత విభేదాలుగా మారిపోయాయి. చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావించిన రోజు నుంచే బాలినేని వ్యతిరేకిస్తూ వచ్చారు. చెవిరెడ్డికి కాకుండా మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబట్టి అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ జగన్ మాగుంటకు కాకుండా చెవిరెడ్డికే ఎంపీ టికెట్ ఇచ్చారు. చివరికి చెవిరెడ్డి ఓటమి పాలయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఒంగోలు కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను 42 మందిని గెలిపించుకున్నారు. రాష్ట్రంలో అధికారం చేతులు మారాక చాలా రోజుల నుంచి వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉంటున్న బాలినేని జనసేన గూటికి చేరారు. ఆ తర్వాత జిల్లాలోనూ రాజకీయ పరిణామాలు మారుతూ వచ్చాయి. ఒంగోలు కార్పొరేషన్ కి చెందిన కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నారు. మిగిలిన సగం మంది ఇటీవల జనసేన పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు కేవలం 4 మాత్రమే మిగిలారు. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు వరుసగా వైసీపీకి గుడ్ బై చెబుతున్నా రాష్ట్ర నాయకులు చూస్తూ ఉంటున్నారు. కానీ వారిని నిలువరించడంలో ఫెయిల్ అవుతున్నారని పార్టీ క్యాడర్ మదనపడుతుందంట.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని గతంలో శాసించిన వ్యక్తి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందుకు కారణం బాలినేనికి ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం. అంతేకాకుండా మాస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా ప్రకాశం జిల్లాలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. బాలినేని వైసీపీలో ఉన్న సమయంలో ఆయన వ్యూహాలు, మాస్ ఫాలోయింగ్ పార్టీకి కొంతవరకు ఉపయోగపడ్డాయి. వైసీపీ అధిష్టానం తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కారణంతో బాలినేని వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్లిపోయారు. ఇక పార్టీ మారిన తర్వాత జనసేన పార్టీ బలోపేతానికి తాను శక్తి వంచన లేకుండా కష్టపడతానని బహిరంగంగానే చెప్పారు. ఈ మాట విన్న తర్వాత కూడా వైసీపీ అధిష్టానం కానీ, జిల్లాలో కీలకంగా ఉంటున్న వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి కానీ జాగ్రత్త పడకపోవడంతోనే కార్పొరేటర్లను వదులుకోవాల్సి వచ్చిందనేది వైసీపీ కార్యకర్తలు చెబుతున్న మాట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యూహాలను, రాజకీయ ఎత్తులను వైవి సుబ్బారెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అడ్డుకోగలరా లేదా అన్న ప్రశ్న క్యాడర్లో ఉత్పన్నమవుతుంది. జిల్లాలోని వైసీపీ నాయకులను కూడా రాబో రోజుల్లో జనసేన పార్టీలోకి తీసుకువెళ్లకుండా ఉంటారా అన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. రాజకీయంగా బాలినేనికి చెక్ పెట్టే ప్రయత్నం చేయగలరా అనే అనుమానాలు వైసీపీ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి.